హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు. ఈరోజు వీడియోలో వైశాఖ శుద్ధ పౌర్ణమి విశిష్టత మరియు పూజా విధానం గురించి తెలుసుకుందాం. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి లేదా మహావైశాఖి అని కూడా పిలుస్తారు. తెలుగు సంవత్సరంలో వైశాఖ మాసం రెండవ మాసం. మహావైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైనది, అలాగే చాలా అరుదుగా వస్తుంది. ఇది సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే వస్తుంది. వైశాఖ పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల విశేష ధనప్రాప్తి కూడా కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజున వీలైన వారు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. సముద్ర స్నానం చేయడం వల్ల నరదృష్టి, దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున కొంతమంది ఉపవాసం ఉండి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేస్తారు. వైశాఖ పౌర్ణమి నాడు బ్రాహ్మణులకు ఏదైనా దానంగా ఇస్తే చాలా మంచి జరుగుతుంది. వీలైన వారు ఛత్రము, పాదుకలు, విసనకర్ర మొదలైనవి దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఏమి దానాలు చేయలేని వారు జలదానం చేసిన పుణ్యం కలుగుతుంది. అలాగే ఈ రోజున బియ్యాన్ని దానంగా ఇస్తే పాపాలు తొలగిపోతాయి. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించిన రోజు. అందుకే ఈ రోజున శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి. ఈ రోజున తులసి కోట వద్ద బియ్యం పిండితో స్వస్తిక్, పద్మము, శంకుచక్రాల ముగ్గు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించినట్లయితే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలు, ధన సంపదలతో నిండి ఉంటుంది. అలాగే తులసి కోటకు తెల్ల రంగు కలిగిన పుష్పాలను పెట్టి దానిమ్మ పండు గింజలలో తేనె కలిపి నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంట్లోని వారందరూ స్వీకరించాలి. ఈ పూజ ఉదయం కానీ సాయంత్రం కానీ చేయవచ్చు. వైశాఖ పౌర్ణమి రోజున ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని జపించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.